టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో రెడీ అయ్యే నాటికి అక్కడ హాస్పిటాలిటీ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు, వాటికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్న విధానం పైన పర్యవేక్షణను మొదలుపెట్టింది. ఎందుకంటే 2026లో మొదటి విమానం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగరబోతోంది. సో ఈ నేపథ్యంలో తాజ్ వివాంతాకి ఇచ్చినటువంటి కాంట్రాక్టు అక్కడ 5 స్టార్ హోటల్ నిర్మాణం పైన వీలైనంత వేగంగా ఈ నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళినట్టుగా సమాచారం వస్తుంది. అసలు తాజ్ వివాంతా ఏంటి, అక్కడ ఎలాంటి నిర్మాణం జరగబోతుంది, పైగా భోగాపురం అనేది విశాఖపట్నానికి కూడా 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి సరైన వసతులు ఉండవు అనేటువంటి ఒక విమర్శ ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి బ్రహ్మాండమైన హోటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రణాళికలను సిద్ధం చేసింది. గతంలోనే కాంట్రాక్ట్ ఇచ్చింది. ప్రజెంట్ ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. హాస్పిటాలిటీ రంగానికి సంబంధించినటువంటి జైంట్గా భావించే తాజ్ గ్రూపు వివాంతా పేరుతో ఇక్కడ చేస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఇది కంప్లీట్ బిజినెస్ హోటల్, 5 స్టార్ హోటల్. దీనికి సంబంధించినటువంటి అన్ని అప్రూవల్స్ అయిపోయినాయి. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వర్క్స్ కూడా అయిపోయినాయి. ఎందుకంటే మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ చూపించాలి. కాకపోతే ఇవి పాత ఫోటోలు, ఇవి ఏదో లేటెస్ట్ ఫోటోలు కాదు. ఇవి ఒక నెల క్రితం తీసినటువంటి ఫోటోలు. ఇప్పుడు వర్క్ స్టేటస్ ఇంకా ఇంప్రూవ్ అయి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తాజ్ వివాంతాకి సంబంధించినటువంటి నిర్మాణాలు అనమాట ఇది. ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే కనుక 161,000 SFTతో ఈ నిర్మాణం చేస్తున్నారు. టోటల్ బిల్డప్ ఏరియా 161,077 SFT అవుతుంది. బేస్మెంట్ ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, 6 అంతస్తుల భవనంగా నిర్మాణం చేస్తున్నారు. 2 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు. 156 గదులతో నిర్మాణం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఈ అక్టోబర్లోనే స్టార్ట్ అయింది. కాబట్టి అక్టోబర్లో స్టార్ట్ అయ్యి ఇంత ఫాస్ట్గా, అంటే లాస్ట్ అక్టోబర్లో స్టార్ట్ అయ్యి 1 ఇయర్లో జరిగినటువంటి ప్రోగ్రెస్ అది. ఇది నెక్స్ట్కెల్లా ఒక 6 నెలల్లో వీలైనంత వేగంగా కంప్లీషన్ స్టేజ్కి వెళ్ళాలి. ఎందుకంటే మొత్తం వీళ్ళకి ఇచ్చినటువంటి టార్గెటే 18 నెలలు అని చెప్పని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఫేజ్ 1 ఆగస్టు 26 కల్లా ఇది కంప్లీట్ అవ్వాలంటే 66 రూమ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇందులో 4 ప్రెసిడెన్షియల్ సూట్స్ కూడా ఉంటాయి. ఫేజ్ 2 డిసెంబర్ వరకు ఉంటుంది. యాక్చువల్గా జూన్ జూలైలోనే మనకి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాల్సినటువంటి అన్ని నాణ్యత పరీక్షలు కంప్లీట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే అప్పటికి ఆగస్ట్ అంటే 1 మంత్ వెనక్కి ఉన్నట్టుగానే మనం చూడాలి. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాల ఫలితంగా చూస్తే కనుక ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి పరిగెత్తించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నాటికి కంప్లీట్ 90 రూమ్స్తో మరొక 90 రూమ్స్ అందుబాటులోకి వస్తాయి. మొత్తం కలిపి చూస్తే కనుక 156 రూమ్స్ ఇక్కడ రెడీ అవుతాయి. ఫేజ్ 1కి 103 కోట్లు, ఫేజ్ 2కి 22 కోట్లు, మొత్తం కలిపి 125 కోట్లు దగ్గర ఖర్చు పెడుతున్నారు. 125 కోట్లతో ఈ విమానాశ్రయానికి అనుబంధంగా, అంటే విమానాశ్రయానికి అతి సమీపంలో వచ్చేటువంటి ఫస్ట్ 5 స్టార్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది. ఈ హోటల్ కనుక రెడీ అయితే భోగాపురంలో మరిన్ని సౌకర్యాలు కల్పించేటువంటి అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పని భావిస్తుంది. పెద్ద గ్రూపు తాజ్ వివాంతా గ్రూప్ కాబట్టి విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరికొన్ని రిసార్ట్స్కి పర్మిషన్స్ ఇచ్చింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా హాలిడే ఇన్స్కి సంబంధించినటువంటి హోటల్స్, హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి విభాగాల డెవలప్మెంట్, వీటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 2026 చాలా కీలకం కాబోతుంది. ముఖ్యంగా విశాఖ వాసులకు సంబంధించి భోగాపురంలో ఎయిర్పోర్టు మొదటి ఫ్లైట్ ఎగిరేటువంటి అవకాశం ఉండొచ్చు. దానికి తగ్గట్టుగా అన్ని హంగులతో ఈ 5 స్టార్ హోటల్స్ కూడా రెడీ కావచ్చు.